అంటే అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఎప్పుడంటే అప్పుడు వచ్చి నేను టైం ఇస్తాను స్పందించాలంటే మాతో ఇప్పుడు ఆయన టైంకి మేము స్పందించేది ఏందని ఇప్పుడు చెప్పింది ఏంది నీకు ఆయన కేసులన్నీ తుది దశకి చేరినాయి కాబట్టి ఆయన అల్టిమేటాలు జారీ చేస్తున్నాడు 5 రోజులు టైం ఏందయ్యా ఎక్కడన్నా కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ చేసినట్టుగా ఎవరి పొలంలో అయినా ఫారెస్ట్లో అయినా అక్రమ మైనింగ్ జరుగుతుందా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందా లేకపోతే మైన్లో పర్మిషన్ ఉన్న మైన్లో జరుగుతుందనేది మీరే పోండి అంట ఇక్కడ మీ బాధ ఏందని నాకు అర్థం కావట్లే కొండలు కొట్టేశారు గుట్టలు కొట్టేశారు ఫారెస్ట్ దువ్వేశారు ఈరోజు ఎక్కడైనా అక్రమ మైనింగ్ అంటే అర్థమైంది ఫారెస్ట్లో జరుగుతుందా ఏదైనా కొండ తవ్వుతుండారా లేకపోతే ఒక గుట్ట తవ్వుతుండారా ఒక చెరువు తవ్వుతుండారా ఎవరి మైన్లు వాళ్ళు తవ్వుకుంటున్నారు అవి నడుస్తూ ఉన్నాయి కొన్ని ఏదైనా సమస్యలు ఉన్నాయి ప్రొసీజర్ ప్రకారం చేస్తారు మాట్లాడితే ఎవరు తవ్వారని మొత్తం ఇన్ని లక్షల టన్నులు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఎలా అమ్మారు ఎక్కడి నుంచి ఇది ఫారెస్ట్ దొవితిరి కొండలు దొవితిరి చెరువులు దొవితిరి గుట్టలు దొవితిరి అంటే అవన్నీ మేము చేయట్లేదన్న మాకు గడువేయడమా మేము ఈరోజు ఎక్కడైనా ఈ ప్రభుత్వంలో సైదాపురం పొదలకూరులో ఇల్లీగల్ మైనింగ్ అంటే అర్థమైంది ఎక్కడైనా జరుగుతుండయా మిమ్మల్ని తీసుకొని పోయి పట్టిమను ఇల్లీగల్ మైనింగ్ ఆపింది ఎవరు మేము ఫారెస్ట్లో ఏలు పెట్టొద్దు అనింది ఎవరు మేము ఇల్లీగల్ మైనింగ్ చేసేదానికి లేదని ఒకవైపున ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నేను గడువిస్తా అంటే వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సైదాపురం వెళ్ళాలంటే భయభ్రాంతులు గురవుతున్నారు అక్కడ రౌడీ షెడ్యూల్ దాదాపు 50 మంది ఆయన వెంకటగిరికే రావట్లే మళ్ళీ సైదాపురంకి ఆయన పోతే ఎవరు అడ్డుకున్నారు ఆయన వెంకటగిరికి రావట్లేదని అనిల్ కుమార్ యాదవ్ నేను పోతానని చెప్తున్నాడు అది చూసుకోమని ఆయన నువ్వేదో నాకు అర్థం కాదు నువ్వు చెప్పు అధికార పార్టీ నాయకులు కాపాడుతున్నారు ఇవన్నీ వైకాపా రకరకాలుగా పుట్టించే పుకార్లు డ్రామాలు ఎవరు తప్పించలేరు ఎవరు నన్నైనా తప్పు చేస్తుంటే ఎవరు కాపాడతారు ఎవరినైనా నన్నైనా నిన్నైనా కాకాడినైనా ఆయన తప్పు చేయబట్టే ఆయన అన్ని కోట్లకు పోయాడు కదా 10 నెలల పాటు వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నాము బయట ఉన్నాము ఇకపైన ప్రజలకి నాయకులకి అందరికీ అనుకోవాల్సి ఉంటాము టీడీపీ సంగతి తెలుస్తానని మాజీ మంత్రి అనిల్ అన్నారు ఇప్పుడు అది ఆయన వ్యక్తిగత విషయం దానికి నేనేమి ఇది చెప్తాను టీడీపీ సంగతి ఇప్పుడు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు ఎందుకు వచ్చాడు అనేది అది మాకు సంబంధం లేదు కదా అది ఆయన వ్యక్తిగత విషయం దాన్ని నేనెట్ట కదే టీడీపీ అంతు తేలుస్తాననేది తర్వాత ఆయన ఏం తేలుస్తాడో మేము ఎట్ట దాన్ని తట్టుకోవాలో అవన్నీ తర్వాత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలా ఆయన చేసే అక్రమాలన్నిటి కూడా నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు ఏమంటారు ఆయన అసలు ఏమన్నా చేస్తే కదా నీ దగ్గర ఉండేదానికి ఇప్పుడు ఆయనకి అనిల్ కుమార్ యాదవ్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటి నుంచి అది ఏం జరిగిందో మనకు తెలియదు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈరోజు ఏదో లక్షణంగా మా వైపు వచ్చాడు ఇప్పుడు ఆయన నేను తేలుస్తా అసలు కాకాని గోవర్ధన్ రెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అసలు ఆయన మీద కేసు పెడితేంది అంటే ఈయన కంపెనీ పెట్టుకుంటే తప్ప కాకాని గోవర్ధన్ రెడ్డి ఊళ్ళో ఇళ్లలో జొరబడి వాళ్ళవన్నీ ఎత్తుకొని పోతే కేసు పెట్టారు అది తెలుగుదేశం ప్రభుత్వం కాదు పెట్టింది రుస్తుం మైన్స్ ఓనర్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాడు ఎప్పుడు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పుడు స్పందించింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మైనింగ్ సెక్రటరీ ఎప్పుడు పంపించాడు చీఫ్ సెక్రటరీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ప్రభుత్వాలు కదా ముఖ్యమంత్రులు మారుతుంటారు ఆ డాక్యుమెంటేషను ఆ కేసులు కంటిన్యూ అవుతుంటాయి
డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్ సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.